వెల్కమ్ బ్యాక్ టు నేను బంజారా పిల్లసరిని. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే కొంచెం బాగాలేమండి. కామారెడ్డిలో అయితే ఫుల్ వర్షం అండి. చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని ఫస్ట్ టైం అండి కామారెడ్డిలో ఇంత వర్షం కురవడం అయితే. సో గల్లీలు కానీ చెరువులు కానీ కాలనీలు కానీ చాలా మునిగిపోయినాయండి. జిఆర్ కాలనీ అయితే చాలా మునిగిపోయింది. మీరు చూస్తూ ఉన్నారు టీవీ న్యూస్లలో అయితే. ఇది ప్రజెంట్ అయితే కామారెడ్డి చెరువు ఇలా ఉందండి. మీరు ఇలా చూడొచ్చు. వచ్చిన నీటి ప్రవాహానికి అయితే మొత్తం రోడ్డు మొత్తం కొట్టుకుపోయిందండి. చూడండి ఇక్కడ. అక్కడ ఎవరు వెళ్లకుండా అయితే పోలీస్ వారు ఇక్కడ ఇట్లా తాడు కట్టడం జరిగిందండి. ఎందుకంటే ప్రాణహాని ఉంది కాబట్టి ఇట్లా కట్టడం జరిగిందండి. సో అక్కడ ఉన్న అన్నీ తెగిపోయినాయండి. అంటే ఐ మీన్ దాని కట్టడం ఉంటుంది కదండి, అవన్నీ మొత్తం కూడా తెగిపోయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నిజంగా ఇలాంటి వర్షం అయితే కామారెడ్డిలో అస్సలు ఎప్పుడు రాలేదండి. ఫస్ట్ టైం గత 20 సంవత్సరాల లోపు ఫస్ట్ టైం ఇలా అయితే వచ్చిందండి కామారెడ్డిలో అయితే. ఇది అయితే జిఆర్ కాలనీ దగ్గర అయితే అండి. ఇక్కడ బాగా వాటర్ వచ్చింది కదండి, అక్కడనే ఈ ప్లేస్ అండి. చూడండి ఆ నీటి ప్రవాహానికి ఎట్లా కొట్టుకుపోయాయో డివైడర్ అండి. ఇది కామారెడ్డిలో ఉన్న ప్రస్తుత పరిస్థితి అండి. ఇది చూడండి ఎట్లా ఉందో. సో కార్లు కొట్టుకుపోయినాయి, బ్రిడ్జ్ కిందకి వెళ్ళి వాటర్ వచ్చింది కదండి. ఆ ప్లేస్ అయితే ఇక్కడనే అండి. చూడండి మీరు. మేము వెళ్ళాము అక్కడ, వీడియో క్లిప్ తీయడం జరిగింది. ఎలా ఉందో మీకు చూపెడదామని చెప్పేసి వీడియో తీయడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి మొత్తం ఇక్కడనే అండి. ఇదైతే బాస్కెట్ బాల్ అండి. ఇక్కడ ఇది మొత్తం నీట మునిగిందండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది చూసారు కూడా. సో ఇక్కడ చూడండి ఇదేనండి కార్లు కొట్టుకుపోయిన ప్లేస్ అయితే ఇదే. 5 కార్లు అయితే కొట్టుకుపోయినాయండి. అక్కడ లాస్ట్ వన్ కనిపిస్తుంది కదండి, అదేనండి కార్లు కొట్టుకుపోయిన ప్లేస్ అయితే. నుజ్జు నుజ్జు అయింది కార్ అయితే. అక్కడ పక్కన పడేసిండు ఆ షెడ్ అండి. షెడ్ లోపల ఉన్న కార్లన్నీ ఈ ఈ ఈ బ్రిడ్జి కిందనే వెళ్ళిపోయాయండి. చూడండి మీరు ఇక్కడ ఇట్లా గుంత పడింది, బాగా పెద్ద గుంత పడింది. సో అటు ఇటు వెళ్ళకుండా పోలీస్ వాళ్ళు అయితే కంట్రోల్ చేస్తున్నారు అందరినీ. సో ఈ డివైడర్ చూడండి ఎంత ఇదైందో. ఇది జిఆర్ కాలనీ అయింది. ఇదే అండి మొత్తం మునిగిన కాలనీ మొత్తం అయితే ఇదే. సో చాలా ఆస్తి నష్టం అయితే జరిగిందండి. పాపం వినాయకులు అంటే అమ్ముతారు కదండి, వాళ్ళైతే ఎంతో హోప్స్ పెట్టుకొని అయితే వినాయకుని తయారు చేసి ఉండొచ్చు. కానీ మొత్తం వినాయకుడు అయితే మునిగిపోయాయండి. ఇది చూడండి నీటి ప్రవాహానికి అయితే ఎట్లా కొట్టుకుపోయాయో. మొత్తం డివైడర్ చూడండి. అంత పెద్ద వర్షం అండి కామారెడ్డిలో. నిజంగా బుధవారం రోజు అయితే నిజంగా చాలా ఆ ఒక్క జిఆర్ కాలనీ మునిగిపోయిందండి. మిగతా అన్ని కాలనీలు అయితే నిజంగా ఇంట్లోకి వరద రావడం, నీళ్లు రావడం, అన్ని ప్రాణ నష్టం అయితే కాకపోతే ఆస్తి నష్టం అయితే చాలా జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది మొత్తం జిఆర్ కాలనీ. నేను చూపిస్తున్నాను మొత్తం జిఆర్ కాలనీ. ఇప్పుడు వస్తున్నది అయితే ఇది బాలుర హాస్టల్ అండి. అక్కడ మొత్తం అదేంది నీట మునిగిందంటే బాలురా హాస్టల్ ఇదే అండి. కనిపిస్తుంది చూడు, ఇదే బాలురా హాస్టల్ అయితే. వాళ్ళందరూ రెస్క్యూ టీం వాళ్ళు కాపాడిన హాస్టల్ అయితే ఇదే అండి. ఇది మొత్తం మునిగిందండి. ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఇది మొత్తం డివైడెడ్ చూడండి ఎంత ఘోరంగా అయిపోయిందో. నిజంగా ఎప్పుడు కురవని వర్షం అయితే కురిసిందండి కామారెడ్డిలో అయితే. మీరు ఇక్కడ చూడవచ్చు మొత్తం నీటి ప్రవాహానికి అయితే ఉన్న రోడ్లన్నీ మొత్తం కొలాప్స్ అయిపోయినాయి. ఎక్కడ వెహికల్ అయితే ఎక్కడనే అయిపోయినాయి. అయినా కొన్ని బస్సులు అయితే నడుస్తలేవంటే హైవే మీదకి వెళ్ళి వస్తున్నాయి. మీరు ఏమైనా రావాలనుకుంటే ఇక్కడ నుంచి రాకండి, హైవే మీదకి వెళ్ళి రండి. ఇక్కడ చూడండి మొత్తం డివైడర్ అయితే ఘోరం అంటే ఘోర పరిస్థితి అయిపోయింది. మీరు ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నదో. నిజంగా ఇంత వర్షం అయితే నిజంగా కామారెడ్డిలో ఎప్పుడు కురవలేదు. చాలామంది అయితే ఆగిపోయారు. ఇలాంటి పండుగలు పబ్బాలు జరపకుండా చాలామంది ఇలాగనే ఆగిపోయారు వర్షానికి అయితే. ఫుల్ వర్షం అండి. ఉన్న కాలనీ మొత్తం ఇల్లులు అయితే మొత్తం అండి మొత్తం కూలిపోయిందని చెప్పవచ్చు. కానీ అదేంది మొత్తం నీటి మట్టం అయిపోయిందండి ఇల్లు అయితే. ఇక్కడ చూడండి ఇదైతే అక్కడ హాస్టల్ అండి, గర్ల్స్ హాస్టల్ అయితే. ఈ గర్ల్స్ హాస్టల్ కూడా చూడండి ఎట్లా నీటి ప్రవాహానికి అయితే ఇట్లా కొట్టుకుపోయింది. మొత్తం ఆ డివైడర్ చూడండి, బ్రిడ్జ్ చూడండి, బ్రిడ్జ్ కిందకి ఇంత వాటర్ వెళ్ళింది. అక్కడ చూడండి మొత్తం ఆ వరి మొత్తం నాశనం అయిపోయిందండి. చూడండి ఆ నీటి ప్రవాహానికి అయితే. నిజంగా ఎప్పుడు లేని వర్షం అయితే నిజంగా కామారెడ్డిలో గణపతి రోజులు అయితే కురిసిందండి. నిజంగా గణపతి దేవుడు ఎప్పుడు పార్వతమ్మ దేవితో వచ్చే గణపతుడు ఈసారి గంగమ్మ దేవితో వచ్చేసినట్టున్నాడు. అండ్ ఇక్కడ చూడండి ఇది మొత్తం జిఆర్ కాలనీ అండి. మొత్తం మునిగిన కాలనీ అయితే ఇదే అండి. కొంచెం చెరువు కట్ట కింద ఉంటుందండి ఇదైతే ఈ కాలనీ మొత్తం. సో అని వచ్చే ప్రవాహానికి అయితే తట్టుకోలేకపోయినారు. సో ఇక్కడ చూడండి మొత్తం ఈ డివైడర్ చూడండి ఎట్లున్నదో. నిజంగా చాలా బాధ అనిపించింది. నిజంగా దేవుడు అది ఎప్పుడు కోలుకుంటారేమో తెలియదు చాలామంది. ఈ డివైడర్ చూడండి నీటి ప్రవాహానికి ఎట్లా కొట్టుకుపోయినాయో మీరు కూడా ఇక్కడ చూడొచ్చు. సో అంతా మా న్యూసే అండి, కామారెడ్డిలో ఉన్న ప్రజల న్యూసే అండి. ఇక్కడ చూడండి
మొత్తం ఘోరం అంటే ఘోరం అయిపోయింది నిజంగా. కామారెడ్డి అయితే చూడండి, మొత్తం నేను చూపెడదామని వీడియో తీయడం జరిగిందండి. ఇక్కడైతే చూడండి ఎట్లా కొట్టుకుపోయిందో. సో ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ అయితే ఇదండి కామారెడ్డిలో అయితే. సో ఇది జిఆర్ కాలనీ అండి. ఇది జిఆర్ కాలనీ మొత్తం మునిగిన కాలనీలు అయితే ఇదే. నిజంగా చూడండి చాలా వరకు ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చినాయంటే ఇక నిమ్మండి. ఆ ఇల్లు కనిపిస్తున్నాయండి, ఆ ఇల్లు మొత్తం మునిగినాయి. 3 ఇల్లు మొత్తం మునిగినాయి. అంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిందండి. నిజంగా ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగింది. పాపం మా గణపతులు అయితే ఎంతో కష్టపడి చేసి ఉండొచ్చు గణపతులను. అంటే మొత్తం ఉన్న గణపతులు మొత్తం కొలాప్స్ అండి. ఆస్తి నష్టం అయితే బాగా జరిగింది. సో ఇక్కడ చూడండి మీరైతే పాపం వాళ్ళు ఎంతగా నష్టపోయి ఉండొచ్చో. నిజంగా ఉన్న గణపతులన్నీ ఇక్కడనే ఉన్నాయి. పాపం ఏదో ఆదాయం కోసం వస్తే మొత్తం ఆస్తి నష్టమే జరిగిందండి వాళ్ళకైతే. చూడండి చాలా బాగా బాధ అనిపించింది నాకైతే. సో ఇక్కడ చూడండి అందరు వీడియో తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి మొత్తం మునిగిన కాలనీ అయితే ఇదే అండి. ఇక్కడ ఫైర్ క్యాంప్ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి అగ్నిమాపక సిబ్బంది ఇదైతే మొత్తం వాళ్ళకందరికి హెల్ప్ చేస్తున్నారు. సో చూడండి ఎంతమంది మొత్తం మునిగిందండి. ఈ కాలనీ మొత్తం మునిగింది. ఇది మొత్తం అయితే చాలా చాలా ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చాయంటే మీరు రమ్మండి. ఎంత వర్షం కొట్టిందండి కామారెడ్డిలో. ఎప్పుడు కొట్టని వర్షం అయితే ఇప్పుడు కొట్టింది మొత్తం. ఇగో దీని ద్వారానే ఇప్పుడు వస్తున్న ఈ కాలువ ద్వారానే మొత్తం జిఆర్ కాలనీ అయితే మునగడం జరిగింది. సో ఇక్కడ చూడండి మొత్తం ఇగో వీళ్ళు మొత్తం కోలాప్స్ అండి. రోడ్లు చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో మొత్తం ఇట్లా పెట్టేసినారు పోలీస్ వాళ్ళు అయితే. ఎవరికి కూడా దెబ్బలు తాకకుండా అయితే ఉండడానికి అయితే ఇట్లా పెట్టేసినారు చూడండి. సో ఇది మీరు చూడొచ్చు. ఇది బాస్కెట్బాల్ అంటే క్రికెట్ ఆడతారు దీంట్లో. ఇది మొత్తం మునిగింది. చాలా అంటే చాలా వరకు మొత్తం ఆస్తి నష్టమే జరిగిందండి కామారెడ్డిలో అయితే. ఎప్పుడు కానీ విని ఎరగని వర్షం అయితే నమోదైంది కామారెడ్డిలో గణపతి రోజు అయితే. ఇక్కడ చూడండి మొత్తం నేనైతే కొన్ని విజువల్స్ పెడుతున్నాను పైనుంచి అయితే చూడండి. వచ్చేసిన అయితే పైనుంచి కొన్ని డ్రోన్ వీడియోస్ అయితే నేను పెడుతున్నాను. నేను కొన్ని సేవ్ చేసుకున్న ఆ వీడియోస్ అయితే చూడండి. ప్రజెంట్ కామారెడ్డి అయితే ఇట్లా ఉన్నదండి. కొంచెం పర్లేదు, కొంచెం వర్షం తగ్గింది. సో నిజంగా చెప్పాలంటే కామారెడ్డిలో ఇప్పుడు కురవని వర్షం అయితే కురిసిందండి. చూడండి అట్లా ఆ ద్వారానే మొత్తం దెబ్బతిన్నదండి. సో ఓకే.